నీ క్లాస్ వింటున్నాడు మధు. ఇస్ ఇట్ సేఫ్ మధు? ఇస్ ఇట్ సేఫ్? నో. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. నిన్న కొంత ఆగింది కదా, మన క్లాస్ కంటిన్యూ అవ్వలేదు, కొంతవరకు మిగిలిపోయింది. నిన్న ఏం చెప్పుకున్నాం ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. నోట్స్ చెక్ చేయాల్సిందేనా? ఏం చెప్పాను గుర్తులేదా? కానీ గుర్తు రావట్లా. ఎవరన్నా చెప్పాలనుకుంటే జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్, ఐ విల్ అన్మ్యూట్ యూ. నేనేం చెప్పాను? ప్రిపోజిషన్స్ గురించి చెప్పాను అండ్ నౌన్ గురించి చెప్పాను. ఎస్, ఒకసారి లెట్ us చెక్ ఇట్ వన్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ నౌన్స్ చెప్పాను కదా? హౌ మెనీ టైప్స్ ఆఫ్ నౌన్స్ చెప్పాను? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ చెప్పాను? కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్, నౌన్, నౌన్ ప్లూరల్స్, సింగులర్ ప్లూరల్ చెప్పలేదు, రైట్ కదా? సింగులర్ అండ్ ప్లూరల్ చెప్పలేదు. చేంజింగ్ సింగులర్స్ టు ప్లూరల్స్. నౌన్ ప్లూరల్ ఫామ్ లో ఎలా చేంజ్ అవుతుంది అది చిన్నప్పటి నుంచి మనకు తెలుసు. ఏకవచనం, బహువచనం అని తెలుగులో చెప్తూ వచ్చారు. ఎస్ చేరిస్తే సింగులర్ నుంచి ప్లూరల్లోకి వెళ్తుంది. ఎస్. సో ఇక్కడ బాయ్ బాయ్స్, గర్ల్ గర్ల్స్, క్యాట్ క్యాట్స్, డోర్ డోర్స్. సో ఇవన్నీ ఎస్ యాడ్ చేయడం వల్ల సింగులర్ నుంచి ప్లూరల్గా మారినాయి. అండ్ దెన్ వెన్ ఎ నౌన్ ఎండ్స్ విత్ ఎస్, ఒక నౌన్ సింగులర్లో ఉన్నప్పుడు ఎస్తో ఎండ్ అయితే దానికి ఎలా చేస్తారు చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ బస్, దానికి ఈఎస్ యాడ్ అయింది, రైట్? బస్కి ఈఎస్ యాడ్ అయింది. అలాగే క్లాస్, క్లాస్ అనే వర్డ్లో ఎస్తోనే ఎండ్ అయింది. సో దానికి మళ్ళీ ఈఎస్ యాడ్ అయింది, క్లాసెస్. బాక్స్, బాక్సెస్. అలాగే సిహెచ్తో ఎండ్ అయితే ఈఎస్ యాడ్ అయింది, బెంచ్, బెంచెస్. అలాగే ఎస్హెచ్, ష్ అనే సౌండ్తో ఎండ్ అయితే కనుక బ్రషెస్. ఇవన్నీ చిన్నప్పుడే నేర్చుకున్నాం మనం ఆల్రెడీ, మరి మీకు గుర్తున్నాయో లేదో తెలీదు. అండ్ దెన్ నెక్స్ట్ నౌన్ విచ్ ఎండ్స్ విత్ వై. ఒకవేళ సింగులర్ లో ఉన్న నౌన్ గనక వైతో ఎండ్ అయితే దానికి ఏమి యాడ్ చేయాలి? ఐఈఎస్. వైకి రీప్లేస్ చేయాలి. వై బదులు ఏం పెట్టాలి? ఐఈఎస్. సో అలాగే బేబీ, బేబీ అంటే వై అనేది వై అనే లెటర్ తో ఎండ్ అయింది. సో ఇట్ షుడ్ బి యాడెడ్ విత్ ఐఈఎస్, దట్ ఈస్ బేబీస్. అలాగే సిటీ, సిటీస్. ఓకే, దెన్ నౌన్ విచ్ ఎండ్స్ విత్ ఓ. ఒకవేళ సింగులర్ నౌన్ ని ఓతో ఎండ్ అయితే ఇట్ షుడ్ బి యాడెడ్ విత్ ఈఎస్. ఓకే, నేను ఇక్కడ కర్సర్ పెడుతున్నాను చూడండి, అబ్జర్వ్ చేయండి. బఫలోస్, ఇక్కడ సింగులర్, సింగులర్ దేంతో ఎండ్ అయింది? ఓతో ఎండ్ అయింది. అండ్ దెన్ ద ప్లూరల్ ఫార్మ్ షుడ్ బి యాడెడ్ యాజ్ అ ఈఎస్ అనమాట. బఫలోస్, హీరో, హీరోస్, మ్యాంగో, మ్యాంగోస్, లైక్ దిస్. అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్, విత్ నౌన్ ఎండింగ్ ఎఫ్. ఒకవేళ ఎఫ్ తో ఎండ్ అయితే గనక దానికి ఎలా యాడ్ చేయాలి? విచ్ షుడ్ వి యాడ్? దట్ ఈస్ విఈఎస్. కాఫ్, కావ్స్. లీవ్, లీవ్స్. సెల్ఫ్, సెల్వ్స్. అవర్ సెల్ఫ్ అంటాం, అవర్ సెల్వ్స్ అంటాం. ఓకే, డిఫరెన్స్. అవర్ సెల్ఫ్ ఇస్ అ సింగులర్ అండ్ అవర్ సెల్వ్స్ ఇస్ అ ప్లూరల్. In the next slide, some plurals made by changing the vowels or vowels inside the word. If it చూడండి, ఈ వర్డ్స్ పెక్యులర్ గా ఉంటాయి కొంచెం, ఐ మీన్ సారీ పెక్యులర్ నాట్, రేర్ గా ఉంటాయి. ఇది చూడండి, డబల్ ఓతో ఉంది ఫూట్. ఈ డబల్ ఓ ఎలా చేంజ్ అవుతుంది? డబల్ ఈ కింద చేంజ్ అయింది. ఓవెల్స్ చేంజ్ అవుతాయి, నాట్ ద ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద లెటర్ వర్డ్. ఆ వర్డ్ కి లాస్ట్ పార్టే చూస్తున్నాం ఇప్పటి వరకు, లాస్ట్ లెటరే చూసాం. కానీ ఇప్పుడేంటి, మధ్యలో వొవెల్స్ ని చేంజ్ అవుతున్నాయి చూడండి. ఫుట్, ఫీట్. గూస్, గీజ్.
tooth, teeth. Okay, so అలాగా the following nouns are always singular. ఇవన్నీ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది. దీనికి సింగులర్ వర్డ్స్ అన్నమాట ఇవి. ఫర్నిచర్, న్యూస్, సీనరీ, ఇన్నింగ్స్, మ్యాథమెటిక్స్, నాలెడ్జ్, లగేజ్, ఈ వర్డ్స్ అన్ని సింగులర్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా. దీస్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ ప్లూరల్. ఇవన్నీ ప్లూరల్ ఫామ్లో ఉంటాయి. ట్రౌజర్స్, ట్రౌజర్స్, రిచెస్, సిజర్స్, సో ఇవన్నీ. ఓకే, మెటీరియల్ నౌన్స్ తెలుసు కదా మీకు. మెటీరియల్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ సింగులర్. ఐరన్, గోల్డ్, సిమెంట్, ఆయిల్ ప్యాకెట్, ఆయిల్స్ అంటామా, ఆయిల్ ప్యాకెట్స్ అంటామా? ఆయిల్స్ తీసుకురండి అంటారా? 2 ప్యాకెట్స్ తీసుకురమ్మన్నారు అనుకోండి ఆయిల్, ఆయిల్స్ తీసుకురండి అంటారా? ఆయిల్ ప్యాకెట్స్ తీసుకురండి అంటారా? ప్యాకెట్స్కి ప్లూరల్ ఫామ్ పెడతాం, బట్ ఆయిల్కి సింగులర్గానే యూస్ చేస్తాం. ఆయిల్ ప్యాకెట్స్ అంటాం. ఓకే, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఐ థింక్ యు నో అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి చెప్పాను కదా నిన్న, చెప్పానా లేదా? అబ్స్ట్రాక్ట్ నౌన్ విచ్ వీ హ్యావ్ టు ఫీల్, విచ్ వీ కాంట్ సీ. అవి చూడటానికి కుదరదు, ఫీల్ అవ్వడానికి. లవ్, సాడ్నెస్, జాయ్, ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇవి కూడా సింగులర్ ఫామ్స్లోనే ఉంటాయి, వీటికి ప్లూరల్ ఫామ్ అనేది లేదు. ఓకే, స్క్రీన్ షాట్స్ తీసుకొని నోట్స్ రాసుకోండి. కెన్ ఐ గో ఫర్ అనదర్ స్లైడ్? వర్క్షీట్ 4. ఓకే, వర్బ్ ఈరోజు స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ వర్బ్స్లోకి వస్తుంది. ఓకే, I want to share one more thing with you. Good morning, Shravani. Good morning, Parvati. Very good morning. And okay, can you able to see? Choose the కనిపిస్తుందా screen? Give me thumbs up if you saw. కనిపిస్తుంటే స్క్రీన్ థమ్స్ అప్ ఇవ్వండి రా. పార్వతి కనిపిస్తుందా? ఎస్, థ్యాంక్ యూ. ఓకే, అగైన్ అనదర్ టాపిక్, రిటన్ కమ్యూనికేషన్. రిటన్ కమ్యూనికేషన్ లో మళ్ళీ ఇంకొక టాపిక్, ఈరోజు 3rd డే. ఐ థింక్ ఫస్ట్ డే ఆఫ్ రిటన్ కమ్యూనికేషన్ లో ఏం నేర్చుకున్నాం? అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ కాన్వర్సేషన్ అండ్ కమ్యూనికేషన్ నేర్చుకున్నామా ఫస్ట్ డే? ఏం లేదా? నేర్చుకున్నాం కదా. అండ్ సెకండ్ డే ఏం నేర్చుకున్నాం? ప్రిపోజిషన్స్ గురించి నేర్చుకున్నాం, నౌన్ గురించి నేర్చుకున్నాం, టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్, యూసేజ్ ఆఫ్ ప్రిపోజిషన్, టైప్స్ ఆఫ్ నౌన్, అండ్ హౌ ద వర్డ్ కెన్ చేంజ్ ఇంటూ సింగులర్ టు ప్లూరల్. ఇవన్నీ సెకండ్ డే. అండ్ ఇప్పుడు 3rd డే దిస్ ఇస్. అండ్ రిటన్ కమ్యూనికేషన్, దీంట్లో చూడండి, ఇక్కడ నేను ఒక వాట్ ఈస్ దట్ కొటేషన్ రాసాను చూడండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ కమ్యూనికేషన్ ఈస్ టు హియర్ వాట్ ఈస్ నాట్ బీయింగ్ సెట్. అంటే ఏంటి? ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఈస్ టు హియర్, మనం వినాలి. వాట్ ఈస్ నాట్ బీయింగ్ సెట్, చెప్పలేనిది కూడా మనం వినగలగాలి. వినగలమా అలాగా? చెప్పాను కదా, బెస్ట్ ఎగ్జాంపుల్ మహానటి సావిత్రి గారు. షీ కెన్ ఎక్స్ప్రెసెస్ హర్ థాట్స్ అండ్ తను చెప్పాలనుకున్నది అంతా కూడా తన కళ్ళతో కూడా చెప్పేస్తుంది. ఓకే, దట్స్ వై షీ బికేమ్ a very famous actress. Okay, next one చూడండి. What we have to do for good communication? Listening, ఫస్ట్ వినాలి, ఫ్రెండ్లీనెస్ నేచర్ ఉండాలి, ఓపెన్ మైండెడ్నెస్, ఫీడ్బ్యాక్. ఓకే, ఫీడ్బ్యాక్ అంటే మనం ఎట్లా ఉన్నాము, మనం కొంతమంది కమెంట్స్ ఇస్తూ ఉంటారు కదా, సరిగ్గా మాట్లాడు అని, లేదంటే సూపర్ మాట్లాడుతున్నావు అని చెప్పి, ఇట్లా కమెంట్స్ ఇచ్చినప్పుడు అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా we have to accept. ఓకే, అండ్ వీ హ్యావ్ టు రెక్టిఫై అవర్ మిస్టేక్స్. మనం మిస్టేక్స్ ని మనం రెక్టిఫై చేసుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు బి వెరీ కాన్ఫిడెంట్ గా మాట్లాడగలగాలి. అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కూడా కలిపి చేయాలి. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఆల్రెడీ విన్నాం కదా,
కమ్యూనికేషన్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ లో ఉన్నది వెర్బల్, నాన్ వెర్బల్, విజువల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ కదా. సో నాన్ వెర్బల్ అంటే ఏంటి మళ్ళీ చెప్తున్నాను నేను. వాట్ ఈస్ మెant బై నాన్ వెర్బల్? మాటతో కాకుండా ఫేస్ ఫీలింగ్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ తో కూడా మనం చెప్పాలనుకున్నది ఎగ్జిబిట్ చేయొచ్చు. Okay, that is called non-verbal communication. I already told you. And now today's topic is ఎందుకు టెన్షన్ పెడతది అంటే సో నేను చాలా ఈజీగా మీకు అర్థమయ్యే నేను ట్రై చేస్తాను. ఓకే, ఓకే. అండ్ టెన్సెస్ గురించి స్టార్ట్ చేద్దాం. చాలా సింపుల్ గా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే నోట్స్ దగ్గర పెట్టుకోండి. షూర్ గా నోట్స్ దగ్గర ఉండాలి. ఓకే. అండ్ వాట్ ఈస్ మెంట్ బై టెన్స్? నేను టైటిల్లో చెప్పేసాను చూడండి. టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం. టైం గురించి మాట్లాడటమే టెన్స్. ఓకే. ద వర్డ్ టెన్స్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ టెంపస్. టెంపస్ అనే వర్డ్ నుంచి ఈ టెన్స్ అనే వర్డ్ మనకు వచ్చింది, విచ్ మీన్స్ దాని అర్థం ఏంటి? టెంపస్ అంటే అర్థం ఏంటి అంటే టైం. ఓకే. ఎ వర్బ్ ఇండికేట్స్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్, ఈవెంట్ ఆర్ కండిషన్ బై చేంజింగ్ ఇట్స్ ఫార్మ్. వర్బ్ అంటే ఏంటి? మనం అంతకుముందు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పాను నిన్న. హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ దేర్ అని చెప్పారు. వాట్ ఈస్ మెంట్ బై పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది నేర్చుకున్నారా నిన్న? వాట్ ఈస్ మెంట్ బై పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎవరైనా చెప్పగలరా ఒకసారి? వాట్ ఈస్ మెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? ఫాస్ట్ గా వాట్ ఈస్ మెంట్ బై పార్ట్స్ ఆఫ్ స్పీచ్? విష్ణు జాయిన్ అవ్వలేదా ఈరోజు? విష్ణు ఇస్ దేర్ ఆర్ నాట్? What is meant by parts of speech? Which tells the position of a word in a sentence. Which tells the position of a word in a sentence is called parts of speech. Okay, parts of speech చదువుతారు. ఓకే, వెర్బ్ అని చదువుతారు. వాట్ ఈస్ మెంట్ బై వర్బ్? వెర్బ్ అనకూడదు, వర్బ్. ఓకే, వర్బ్ అనాలి, విఈఆర్బి, వర్బ్. ఓకే. అండ్ ఈ వర్బ్ అంటే ఏంటి? వర్బ్ అంటే మనిషి చేసే పని, యాక్షన్ డన్ బై ఏ పర్సన్ ఇస్ కాల్డ్ వర్బ్. యాక్షన్ డన్ బై ఏ పర్సన్ ఇస్ కాల్డ్ వర్బ్. సో ఇక్కడ ఏంటి అంటే మహేష్, మహి, గుడ్ మార్నింగ్. చాలా లేట్గా జాయిన్ అవుతున్నారు, తొందరగా జాయిన్ అవ్వాలి, టైంకి జాయిన్ అవ్వాలి, అనవసరంగా కిల్ అయిపోతుంది టైం. ఓకే. అండ్ వర్బ్ ఇండికేట్స్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. ఒక మనిషి చేసే పనిని వర్బ్ అంటారు. అండ్ టెన్సెస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే మనిషి చేసే పని ఏ సమయంలో చేశాడు, ఇన్ విచ్ టైమ్ ద యాక్షన్ ఈస్ డన్, ఆర్ జరిగిందా, జరుగుతుందా, ఇలా తెలుగులో మాట్లాడుకుంటే మనం. సో ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్, ఆ యాక్షన్ జరిగిన టైంని బట్టి మనకి ఆ వర్బ్ అనేది, ఆ టెన్స్ అనేది చెప్తారనమాట. ఓకే. టెన్సెస్ ఆర్ యూజ్డ్ ఇన్ కమ్యూనికేషన్ బోత్ వర్బల్ అండ్ రిటర్న్ టు ఇండికేట్ ద టైమ్ ఎట్ విచ్ సంథింగ్ హ్యాపెన్. సో టెన్సెస్ అనేది కమ్యూనికేషన్ లో వెరీ ఇంపార్టెంట్ రోల్, ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ వర్బల్ అండ్ ఈవెన్ రిటర్న్ కమ్యూనికేషన్ లోనే మనం టెన్సెస్ వాడతాం. అండ్ ఇన్ ద సేమ్ వే వర్బల్ కమ్యూనికేషన్ లో కూడా మనం టెన్సెస్ అనేది వాడతాం. ఇక్కడ చూడండి, ఒక సిచ్యువేషన్ చెప్తాను మీకు. నేను స్కూల్కి వెళ్ళిపోయాను అని చెప్తాం. నేను స్కూల్కి వెళ్ళిపోయాను. ఇక్కడే ఉన్నాం, ఇంటి దగ్గరే ఉండి నేను స్కూల్కి వెళ్ళిపోయాను అంటే ఎలా ఉంటుంది? ఇంట్లోనే ఉండి
ఎవరన్నా ఎదురు పడినప్పుడు ఫోన్‌లో చాలా అబద్ధాలు చెప్పేస్తాంలెండి. అది వేరే విషయం. కదా! ఎదురు పడినప్పుడు ఏం చెప్తాం? నేను స్కూలుకెళ్ళిపోయాను అని చెప్పామనుకోండి. "ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నువ్వు కనిపిస్తున్నావు. ఇక్కడే ఉన్నావుగా. నువ్వు స్కూలుకెళ్ళిపోయానని చెప్తున్నావేంటి?" అక్కడ చెప్పాల్సిన మాటేంటి? స్కూలుకి వెళుతున్నాను, బయలుదేరిపోతున్నాను అని చెప్పాలి. ఆ ఒక్క మాటలో ఏమైంది? అర్థం మొత్తం మారిపోయింది. అలాగే ఏంటంటే వర్బల్ కమ్యూనికేషన్ అంటే మాట్లాడేటప్పుడు కూడా మనం వర్బల్ అంటే మాట్లాడటమేనా? వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? మాట ద్వారా మనం ఎదుటివాడికి మనం అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యే భాషలో, మనకొచ్చిన భాషలో చెప్పడమే వర్బల్ కమ్యూనికేషన్. చెప్పాను ఫస్ట్ డే. గుర్తుందని అనుకుంటున్నాను. ఓకే. ఆ వర్బల్ కమ్యూనికేషన్‌లో ఏంటి మనం ఇప్పుడు చెప్పాను కదా! సిట్యుయేషన్. నేను స్కూలుకి వెళ్ళిపోయాను అని మనం అక్కడే ఉండి చెప్తే అర్థమవుతుందా? "ఏ ఊరు నుంచి వచ్చావురా బాబు" అని అడుగుతారు. అవునా కదా! సో, అలా కాకుండా ఏం చేయాలి? ఏం చెప్పాలి? నేను స్కూలుకి స్టార్ట్ అవ్వబోతున్నాను లేదా బయలుదేరిపోతున్నాను అని చెప్తాం. సో, అక్కడ ఆ చెప్పే వర్డ్ మనం అర్థవంతంగా ఉండాలి. ఏదైతే టైమ్‌ని ఇండికేట్ చేస్తుందనమాట. టైమ్ అంటే సమయాన్ని ఇండికేట్ చేస్తుంది. మనం చెప్పేది సమయానుకూలంగా చెప్పాలి. సో, ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ పాయింట్‌లో ఏంటంటే, టెన్సెస్ ఆర్ యూజ్డ్ ఇన్ కమ్యూనికేషన్ బోత్ వర్బల్ అండ్ రిటన్ టు ఇండికేట్ ద టైమ్ అట్ విచ్ సంథింగ్ హ్యాపెండ్. ఆ ఒక జరిగిన సిట్యుయేషన్‌ని ఏ సమయంలో జరిగింది? లేతే ఏ సమయంలో జరగబోతుంది అనేది చెప్పేదే మనకి టెన్సెస్. అర్థమైందా? అర్థమైందా? వాట్ ఈస్ మెant బై టెన్స్ అనేది అర్థమైందా? ఓకే. టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టెన్స్ అనంగానే మనకి మనకి ఫస్ట్ గుర్తు రావాల్సింది టైమ్. ఓకే. టైమ్ ఆ యాక్షన్ ఎలా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? అని చెప్పేదే టైమ్. టెన్సెస్. ఓకే. ఇక్కడ చూడండి ఇంకో పాయింట్. టెన్సెస్ ఆర్ టూల్స్. టూల్స్ అంటే ఏంటి? టెన్సెస్ ఆర్ టూల్స్. అంటే ఎలా ఉపయోగపడుతుంది అనేది. ఓకే. ఇంగ్లీష్ టెన్సెస్ ఆర్ టూల్స్ టు హెల్ప్ స్పీకర్స్ టు ఎక్స్‌ప్రెస్ టైమ్ ఇన్ ద లాంగ్వేజ్. చెప్పాను కదా! ఇప్పుడు మనం ఇంట్లో ఉండి స్కూలుకి వెళ్ళిపోయాను అంటే ఎలా ఉంటదో అలా ఉంటదనమాట. అది ఎలా హెల్ప్ చేస్తుంది మనల్ని? ఈ టెన్సెస్ అనేది మనకి ఎలా హెల్ప్ చేస్తుంది స్పీకర్స్ టు ఎక్స్‌ప్రెస్ టైమ్ ఇన్ ద లాంగ్వేజ్. మనం మాట్లాడే భాషలో టైమ్‌ని కూడా మనకు తెలియకుండానే మనమే చెప్తాము. రేపు నేను సినిమాకి వెళ్తాను అన్నామనుకో, ఏం చెప్తున్నావు? రేపు నువ్వు చేసే యాక్షన్ ఇప్పుడే చెప్తున్నావు. అంటే దాంట్లో టెన్స్ ఉందా? టైం గురించి చెప్తున్నామా? రేపు అనే వర్డ్ టైమేగా. అవునా కదా! సో, అలాగా. దే ఆర్ ఆఫ్ గ్రేట్ యూజ్ అండ్ ఇంపార్టెన్స్ ఇన్ బోత్ వేస్ ఆఫ్ కమ్యూనికేషన్ వర్బల్ అండ్ రిటన్. టెన్సెస్ లేకుండా మనం మాట్లాడటం కానీ, మనం ఒక సెంటెన్స్ రాయడం కానీ అవ్వదు. వర్బ్ లేకుండా ఒక సెంటెన్స్ రాయగలమా? వర్బ్ లేకుండా. రాయగలమా? ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి. వర్బ్ లేకుండా రాయగలమా? సో, రాయలేము. ఈవెన్ మాట్లాడలేము కూడా. Okay. Since there are many ways in which we express the time of action, we use tenses. There are three main tenses, that is past tense, present tense, and future tense. Yes, Lokeshwara, no, we can't write. Kada? We can't write a sentence without verb. Verb లేకుండా మనం ఒక్కటి కూడా ఒక సెన్స్ కూడా మనం సో అంటే అనుకున్న విషయాన్ని చాలా విధాలు చాలా అంటే ఎలా అంటే టైమ్‌ని మెన్షన్ చేస్తూ చెప్పడానికి చాలా సో మెయిన్‌గా ఎలా చెప్పొచ్చు అంటే బేస్డ్ ఆన్ టైమ్ బేస్డ్ సెంటెన్స్ అండ్ ఇది చూడండి. ఇది ట్రీ డయాగ్రామ్ టెన్సెస్ డినోటెడ్ వర్బ్ వర్బ్స్ నుంచి వచ్చాయి. ఓకే. చూడండి.
సో టెన్సెస్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? వర్బ్ నుంచి వచ్చాయి. ఇందాక చెప్పాను కదా, వర్బ్ నుంచి వచ్చినాయి అని. అండ్ దెన్ డివిజన్ ఆఫ్ టైం ఎలా డివైడ్ చేశారు ఇక్కడ? పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? పాస్ట్ టెన్స్ అంటే వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే, నిన్న ఏం జరిగింది అనే దాని గురించి మాట్లాడితే దాన్ని పాస్ట్ టెన్స్ అంటారు. అండ్ వాట్ హ్యాపెన్స్ టుడే, ఈ రోజు జరిగిన దాని గురించి మాట్లాడితే ప్రెసెంట్ టెన్స్ అంటారు. అండ్ వాట్ విల్ హ్యాపెన్ టుమారో, రేపు ఏం జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడితే దాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటారు. ఓకే, వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే, నిన్న ఏం మాట్లాడాము. వాట్ హ్యాపెన్స్ టుడే, ఈ రోజు ఏం మాట్లాడితే, ఈ రోజు దాని గురించి మాట్లాడితే ప్రెసెంట్ టెన్స్. వాట్ విల్ హ్యాపెన్ టుమారో, రేపటి గురించి, రేపు ఏం జరుగుతుందో అనేది మాట్లాడితే అది ఫ్యూచర్ టెన్స్ అని అంటారు. సో ఈ మూడు కూడా మళ్ళీ సబ్ డివైడ్ అయినాయి. ఎలా అయినాయి? పాస్ట్ టెన్స్ ఏమో సింపుల్ పాస్ట్ టెన్స్, మళ్ళీ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నోట్స్ ఉండాలి, నోట్స్ నోట్ చేసుకోవాలి, నోట్ చేయాలి. అండ్ ప్రెసెంట్ టెన్స్, సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది అర్థమైందా? ప్రతి టెన్స్ కూడా మళ్ళీ సబ్ డివైడ్ అయినాయి. ఒక్కొక్క టెన్స్ 4 భాగాలు. అంటే మొత్తం మనకి టెన్స్లు ఎన్ని? 12 టెన్సెస్ అన్నమాట. ఎన్ని టెన్స్లు? 12 టెన్సెస్ ఉన్నాయి మొత్తం ఇంగ్లీష్లో. ఓకే, టెన్స్ మెయిన్ టెన్స్లేమో 3గా డివైడ్ అయినాయి. పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ ఈచ్ టెన్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 subdivisions, that is simple, continuous, perfect and perfect continuous. Got it? అర్థమైందా? Next one, what is meant by present tense? Present tense అంటే ఏంటి? This tense is used. Yes, Oppo ఎవరు? Yes, thank you. Okay, present tense గురించి ఏంటి? Present tense, this tense is used to describe actions that are currently happening. ఇప్పుడు జరుగుతున్నది, ఈ రోజు జరుగుతున్న పని గురించి మాట్లాడితే దాన్ని మనం present tense లో చెప్తాం. అలాగే past tense, this tense is used to describe an action that has already happened at some point in the past. పాస్ట్ టెన్స్లో అంటే ఆల్రెడీ జరిగిపోయింది, ఒక టైం, పర్టికులర్ టైంని మెన్షన్ చేస్తాము. దాంట్లో డివిజన్స్ ఉన్నాయి కదా, అది చెప్పినప్పుడు వస్తుంది. సో ఒక్కొక్క ఏంటిది? దిస్ టెన్స్ ఈజ్ యూజ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ దట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెన్, అంటే ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి చెప్పేదేమో పాస్ట్ టెన్స్, ఈ రోజు గురించి చెప్పేదేమో ప్రెసెంట్ టెన్స్. అండ్ ఫ్యూచర్ టెన్స్ ఏంటి? ఎక్స్ప్రెసెస్ అన్ యాక్షన్ ఆర్ సిచ్యువేషన్ దట్ అక్కర్ ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటాం, వచ్చే సంవత్సరం నేను ఎంబీబీఎస్ సీట్ కొట్టాలి అని. అలా ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటాం చూడండి. ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు ఫ్యూచర్ టెన్స్ని మనం యూజ్ చేస్తాం. కన్ఫ్యూజ్ అయ్యారా? క్లియర్గా ఉన్నారా ఇక్కడ వరకు? మెసేజ్ పెట్టాలి నాకు తొందరగా. మళ్ళీ రిపీట్ చేస్తాను. వాట్ ఈస్ మెంట్ బై టెన్స్? is equal to time. టైం అనేది, టెన్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వర్బ్ నుంచి వచ్చింది. ఓకే ఓకే, సరే మేడం. లోకేష్ అర్థమైందా లేదా ఇప్పటి వరకు? అది చెప్పు నాకు. మహేష్ మహి ఓకే మ్యామ్. ఒప్పో ఓకే. ప్రవళిక ఓకే. ఓకే 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 ఓకే. శ్రావణి ఓకే మ్యామ్. అశోక్ మేడం ఓకే మేడం. ప్రదీప్ ఓకే ఓకే, అర్థమైంది కదా? టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మళ్ళీ రివైజ్ చేస్తున్నాను ఒకసారి. టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం. ఆ టైం గురించి మాట్లాడేదే, ఒక యాక్షన్ ఏదైతే మాట్లాడతామో ఆ యాక్షన్ గురించి మాట్లాడేటప్పుడు దాన్ని మనం వర్బ్ టెన్సెస్ అని అంటాము. పార్వతి
మేడం. ఓకే మేడం. రూప. ఓకే మ్యామ్. ఓకే. ఓకే. అర్థమైంది కదా! అర్థం కాని వాళ్ళు మెసేజ్ చేయండి. అయినా మళ్ళీ చెప్తున్నాను చూడండి. టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్. అండ్ టైమ్ అనేది మనకి టెన్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వర్బ్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి వచ్చింది. సో, ఆ టెన్సెస్‌ని 3 మెయిన్ డివిజన్స్ చేశారు. అది ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ ఏమో చెప్పాను కదా! ఈరోజు కరెంట్ జరుగుతున్న యాక్షన్ గురించి మాట్లాడితే ప్రెజెంట్ టెన్స్. సంధ్య రేజ్డ్ హ్యాండ్. ఏంటి సంధ్య? ఓకే. అండ్ పాస్ట్ టెన్స్ వచ్చి ఆల్రెడీ జరిగిపోయిన యాక్షన్ గురించి మాట్లాడితే దాన్ని పాస్ట్ టెన్స్‌లో రాస్తాము. అండ్ ఫ్యూచర్ వచ్చి ఏదైతే మనం ప్లాన్ చేసుకుంటున్నామో, ఫ్యూచర్ గురించి మాట్లాడతామో దాని గురించి మాట్లాడేటప్పుడు మనం ఫ్యూచర్ టెన్స్‌లో రాస్తాము. ఓకే. క్లియర్? అప్ టు హియర్ క్లియర్? అండ్ దెన్ వాట్ ఈస్ మీant బై ప్రెజెంట్ టెన్స్? ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి? చూడండి. హుహు. కనిపిస్తుందా? ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి? ఈ టేబుల్ మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారో, నోట్స్ రాసుకుంటారో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. If you want to talk in English or if you want to express yourself in English in future, you have to follow all these rules. ఇవన్నీ మీరు పాటించి తీరాల్సిందే. లేకపోతే మీరు ఏం చదివారమ్మా అని అడుగుతారనమాట. బయట వేరే ఇంటర్వ్యూస్‌కి వెళ్ళినప్పుడు గానీ, ఆహ్, ఇంకా తెలుసు కదా మీకు జాబ్ ఓరియెంటెడ్‌గా బయటికి వెళ్ళినప్పుడు లోపలున్న ప్రపంచం వేరు. ఓకే. వితిన్ యువర్ ఫ్రెండ్స్ మీకేం తెలీదు ఇంకా. బయట ప్రపంచం చాలా కాంపిటీటివ్. 99 మార్క్స్ వచ్చినోళ్ళు గూడా ఉన్నారు 100కి. సో, వాళ్ళ దగ్గర వాళ్ళకంటే మనం స్పెషల్ అంటే, మనం స్పెషల్‌గా ఉండాలి అంటే వి హావ్ టు హ్మ్. వి హావ్ టు గో అలాంగ్ విత్ ద కాంపిటీటివ్ వరల్డ్. ఈ కాంపిటీటివ్ వరల్డ్‌కి ధీటుగా మనం వెళ్ళగలగాలి. అలా వెళ్ళాలి అంటే మన దగ్గర ప్రత్యేకమైన ఒక స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ ఏంటి అనేది ఇప్పటికే అర్థమైపోయి ఉంటది మీకు. ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్కిల్. డోంట్ టేక్ ఇట్ యాస్ ఈజీ థింగ్. ఓకే. ఓకే. ఇవన్నీ మీకు ఫార్ములా పద్ధతి ప్రకారం నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మీకొస్తుంది. అండ్ ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. సేయింగ్ ఉంది గదా! ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో, యూ హావ్ టు మేక్ ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్ అంతే. ఓకే. సో, కమ్ బ్యాక్ టు ద లెసన్. ప్రెజెంట్ టెన్స్ చూడండి. ఇప్పుడు చూడండి అంతకుముందు చెప్పానా అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ వాట్ ఈస్ మెంట్ బై సెంటెన్స్? సెంటెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ రోజు చెప్పినట్టు గుర్తు నాకు. సెంటెన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై సెంటెన్స్? ఎవరు చెప్తారు? సంధ్య చెప్తావా? హ్యాండ్ రైజ్ చేసావు. అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. వాట్ ఈస్ మెంట్ బై సెంటెన్స్? వాట్ ఈస్ మెంట్ బై సెంటెన్స్? వాట్ ఈస్ మెంట్ బై సెంటెన్స్? తెలీదా? అన్‌మ్యూట్ అవుతుందా? అవ్వట్లేదా మీకు? శ్రావణి అన్‌మ్యూట్ చెయ్యి నాన్న. అవ్వట్లేదా? ఓకే. అర్థమవుతుందా నేను చెప్పింది? ఓకే మ్యామ్. అర్థమవుతుంది. ఓకే. థాంక్ యూ మహేష్. ఓకే. నో డౌట్స్ మ్యామ్. ఓకే. థాంక్ యూ. ఓకే. చూడండి.
ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ మీకు చెప్పింది అర్థమైందా? ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తున్నాను నేను. కంటిన్యూస్ టెన్స్ అంటే ఇంగ్ ఫామ్ ఉంటది నాన్న. వాకింగ్, స్లీపింగ్, రైటింగ్, రీడింగ్, ఇంగ్ అన్నీ ఇంగొస్తాయి. ఓకే. అలాగే పర్ఫెక్ట్ అనంగానే మనకేం గుర్తొస్తుంది? హెచ్ వర్డ్స్. హావ్, హాస్, హ్యాడ్. అది ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా అనేది కొంతసేపు పక్కన పెట్టేస్తే, పర్ఫెక్ట్ టెన్స్ అనంగానే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది హెచ్ వర్డ్స్. కంటిన్యూస్ టెన్స్ అనంగానే ఇంగ్ ఫార్మ్స్. సో మరి ఇక్కడ చూడండి లాస్ట్‌ది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది. పర్ఫెక్ట్ ఉంది, కంటిన్యూస్ టెన్స్ ఉంది. అంటే పర్ఫెక్ట్ అంటే హెచ్ వర్డ్స్ ఉండాలి. కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వి4 ఉండాలి. ఉందా? ఉందా లేదా? అర్థమైందా పాయింట్? సో ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్ అర్థమైతే మీకు మిగిలినవన్నీ ఈజీ అయిపోతాయి. ఓకే. అర్థమైందా? నో డౌట్స్ మ్యామ్. ఓకే బాయ్. బాయ్. ఎవరు? బాబు అంట. ఏంటి బాయ్ చెప్పేస్తున్నాడు అప్పుడే, ఇంకా గంట ఉంది. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. అర్థమైందా ఇక్కడ వరకు? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ అంటారు. ఈజ్, యామ్, ఆర్ అంటే హెల్పింగ్ వర్బ్స్ అని అంటారు. ఈజ్, యామ్, ఆర్. ఈజ్ ఎక్కడ యూజ్ చేయాలి? హీ, షీ, ఇట్ అంటే ప్రొనౌన్స్. సింగులర్ ప్రొనౌన్స్ దగ్గర మనకి ఈజ్ అనేది వాడాలి. యామ్ అనేది ఎక్కడ వాడతాం మనకు బాగా తెలుసు. ఐ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా యామ్ వస్తుంది. అలాగే ఆర్ ఎక్కడ యూజ్ చేస్తాం? ప్లూరల్ ఫామ్ లో యూజ్ చేస్తాం. సింగులర్, ప్లూరల్ తెలుసు కదా. ఓకే. మీకు ప్రొనౌన్స్ కూడా ఒకసారి చెప్తాను. ఓకే. ఈజ్, యామ్, ఆర్ ప్లస్ వి4 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే. ఇదే స్ట్రక్చర్ ని ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా మారుతుంది? ఐ యామ్ ఈటింగ్ అన్ యాపిల్. ఐ యామ్ ఈటింగ్ అన్ యాపిల్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను యాపిల్ తింటూ ఉన్నాను అని అర్థం వస్తుంది. ఓకే. అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చూడండి, సబ్జెక్ట్ ప్లస్ పర్ఫెక్ట్ అనగానే ఏం చెప్పాను? హెచ్ వర్డ్స్ గుర్తు రావాలి. హ్యావ్ ఆర్ హ్యాజ్. ఈ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి హ్యాజ్, హ్యావ్ ఉంటాయి అన్నమాట. అండ్ వి3 పాస్ట్ ఫామ్ ఉండాలి ప్లస్ ఆబ్జెక్ట్. సో ఐ హ్యావ్ ఈటెన్ అన్ యాపిల్. ఇప్పుడే నేను యాపిల్ తినేసాను. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చూడండి, పర్ఫెక్ట్ ఉంది, కంటిన్యూస్ ఉంది, రెండు ఉన్నాయి. సో హ్యాజ్, హ్యావ్ గానీ బీన్ ప్లస్ వి4 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ యాన్ యాపిల్. అర్థమైందా? ఐ ఈట్ అన్ యాపిల్, ఐ యామ్ ఈటింగ్ అన్ యాపిల్, ఐ హ్యావ్ ఈటెన్ అన్ యాపిల్, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ అన్ యాపిల్. ఎక్స్క్యూజ్ మీ. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రెజెంట్ టెన్స్. ఓకే. ప్రెజెంట్ టెన్స్ ఇక్కడ మీరు ఏం చేయొచ్చు తెలుసా? హోంవర్క్ ఎలా చేయొచ్చు, ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అంటే, ఏదో ఒక వర్బ్ తీసుకోండి. ఆ వర్బ్కి వి1, వి2, వి3, వి4 ఫార్మ్స్ పక్కన రాసుకోండి. ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఐ గాని, హీ గాని, షీ గాని, వి గాని ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఆ సబ్జెక్ట్తో ఈ 4 రాయండి. 4 సెంటెన్స్లు రాయండి. అప్పుడు ఏ సెంటెన్స్ నుంచి ఎలా మారుతుంది ఏంటి అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ప్రెజెంట్ టెన్స్ అర్థమైందా? మ్యామ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బీన్? బీన్ ఈజ్ ఏ బీ ఫార్మ్స్ అంటారమ్మా. బీ ఫార్మ్స్ అంటారు. ఓకే. తేజ, వై వి యాడ్ బీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హ్యావ్ ఓన్లీ? అది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రూల్. మ్యాథ్స్ లో a+b² ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ ఒక రూల్ అన్నమాట అది. ఓకే. హ్యావ్ బీన్ అనేది అంటే ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ అనే అర్థం. గతంలో జరిగిపోయిన పీరియడ్ లో అంటే ఇప్పుడే జస్ట్ కంప్లీటెడ్, నేను తింటూ ఉన్నాను అని చెప్పేటప్పుడు అన్నమాట. కంటిన్యూగా కొంచెం సేపు వర్క్ జరిగితే అప్పుడు హ్యావ్ బీన్ అనేది యూస్ చేస్తాం. ఓకే. ఓకే డన్ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే. లెట్ us go into the past tense. ప్రెజెంట్ టెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఓకే మ్యామ్. పాస్ట్ టెన్స్ లోకి వెళ్దాం. అండ్ ప్రెజెంట్ టెన్స్ ఆల్రెడీ అర్థమైంది కాబట్టి పాస్ట్ టెన్స్ ఇంకా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ చూడండి, సేమ్ మనకి చెప్పాను కదా, ఒక సెంటెన్స్ కన్స్ట్రక్ట్ జరగాలి అంటే సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి అండ్
ఆబ్జెక్ట్ ఉండాలి. సో అది ఆ వర్బ్ ఉన్న పరిస్థితిని బట్టి, అంటే V1 ఉంటే, V2 ఉంటే, V3 ఉంటే, V4 ఉంటే, ఆ డిఫరెన్సెస్ బట్టి మనం అది ఏ సందర్భంలో జరిగింది అనేది చెప్పొచ్చు. ఓకే, ఆ డిఫరెన్సెస్ బట్టి మనం అది ఏ సందర్భంలో జరిగింది అనేది చెప్పొచ్చు. ఓకే పార్వతి, ఓకే. అండ్ దెన్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ కంటిన్యూస్ అని ఉంటే ఖచ్చితంగా V1 ప్లస్ ఇంగ్ ఈజ్ ఈక్వల్ టు V4. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అన్నా V4 అన్నా ఒకటే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. సో కంటిన్యూస్ అంటే V4 ఉంటది. పర్ఫెక్ట్ అనగానే పాస్ట్ టెన్స్ కాబట్టి హ్యాడ్ ఉంటది. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, ఈ 3 వర్డ్సే పర్ఫెక్ట్ అంటే. ఇక్కడ హ్యాడ్ ఉంది అంటే ఇది ఏంటి, ఈజీగా చెప్పొచ్చు మనం, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అని. మరి హ్యాడ్ బీన్ అని ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉందని అర్థమవుద్ది. నేను షార్ట్ కట్స్ చెప్తున్నాను మీకు ఈజీగా అర్థం కావడం కోసం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, V4 ఉండి దాని ముందు ఈజామార్లు ఉంటే అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లోకి వస్తుంది. అదే V4 ఉండి దాని ముందు వజ్ వర్రు ఉంటే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లోకి వస్తుంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? V4 ముందు వజ్ వర్రు ఉంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అదే V4 ముందు ఈజామార్లు ఉంటే, ఓకే, ఈజామార్లు ఉంటే ఎంసెట్ బ్లాక్ లోపలికి వెళ్ళి వచ్చారు మళ్ళీ. ఓకే, సో ఇక్కడ V4 ముందు ఈజామార్లు ఉంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లోకి వెళ్తుంది. అదే V4 ముందు వజ్ ఆర్ వర్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లోకి వస్తుంది. డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇందాక చెప్పాను కదా, పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఖచ్చితంగా మనకి హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ఉండాలి. హ్యాడ్ ఉంది అంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. ఓకే, హ్యాడ్ ఉంది అంటే దానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోకి వెళ్తుంది. అలాగే హ్యాడ్ బీన్ అని ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లోకి వెళ్తుంది. అదే ఇక్కడ హ్యాజ్ గానీ హ్యావ్ బీన్ గానీ ఉంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లోకి వెళ్తుంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లోకి వెళ్తుంది. కన్ఫ్యూజ్ అయ్యారా? ఏమన్నా అర్థమైందా? అర్థమైందా? కన్ఫ్యూజ్ అయ్యారా? మళ్ళీ చెప్పాలా? చెప్పండి, నాకు చాట్ బాక్స్ లో పెట్టండి ఫాస్ట్ గా, ఫాస్ట్ గా. సింపుల్ పాస్ట్ టెన్స్ లో వచ్చి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. మరి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఏంటి సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ ఈట్ అన్ యాపిల్, అక్కడ ఇక్కడ ఐ ఏట్ అన్ యాపిల్. డిఫరెన్స్ చూడండి ఇందాక దానికి దీనికి. ఇక్కడ మళ్ళీ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్. ఇందాక ఈజ్ ఆర్ ఉంది, ఐ యామ్ ఈటింగ్ అన్ యాపిల్, ఇక్కడ ఐ వాజ్ ఈటింగ్ అన్ యాపిల్. అర్థమవుతుందా? అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఐ హ్యాడ్ ఈటెన్ అన్ యాపిల్. ఓకే, అక్కడేమొచ్చింది, అక్కడేమొచ్చింది గుర్తుందా? రాసుకున్నారా? ఇదిగో చూడండి, ఐ హ్యావ్ ఈటెన్ అన్ యాపిల్, ఐ హ్యావ్ ఈటెన్ అన్ యాపిల్. ఓకే, ఇక్కడ హ్యావ్ ఉంది, హ్యాజ్ ఉంది. ఈ రెండు ఎప్పుడు యూస్ చేస్తారు టీచర్? ఐకి హ్యావ్, మిగిలిన వాటికి హ్యాజ్. ఐ హ్యావ్, వి హ్యావ్, వి కూడా హ్యావే. మిగిలిన హీ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్. ఓకే, అర్థమైందా? ఓకే, అండ్ ఫ్యూచర్ టెన్స్ లో వచ్చి 2 వర్డ్స్ యాడ్ అవుతాయి మనకి. ఆ 2 వర్డ్స్ ఏంటంటే విల్ అండ్ షెల్. ఓకే, విల్ అండ్ షెల్. ఈ విల్ షెల్ ని మనం ఏమంటామంటే ఫ్యూచర్ వర్డ్స్ అని కూడా పిలవచ్చు. ఓకే, ఈ వర్డ్స్ ఉన్నాయి అంటే ఇట్ ఈస్ అన్ యాక్షన్ విచ్ వాస్ ప్లాన్డ్ ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ లో అది జరగటానికి ఆస్కారం ఉంది అని మనం ప్లాన్ చేసుకున్న యాక్షన్స్ ఉంటాయి కదా, అవన్నిటికి విల్ షెల్ అనేది యూజ్ చేస్తాం. I will go for a movie or I will go to a movie tomorrow. రేపు నేను వెళ్దాం అనుకుంటున్నాను, అది జరగచ్చు జరగకపోవచ్చు. సో అట్లాగా అలాంటి టైంలో విల్ షెల్ అనేది యూజ్ చేస్తాం. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఏంటి, దాని స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఐ విల్ ఈట్ అండ్ ఐ ఈట్ అన్ యాపిల్ అనేది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అయితే, ఐ డిఫరెన్స్ అర్థమైంది కదా మీకు? పాస్ట్ టెన్స్ లో
ఐ ఏట్ అన్ యాపిల్ V2 ఫామ్ ఉంటుంది. ఇక్కడ V1 ఉంది. ఐ విల్ ఈట్ అన్ యాపిల్. అలాగే ఐ షల్ బి ఈటింగ్ అన్ యాపిల్. ఐ షల్ బి ఈటింగ్ అన్ యాపిల్. అలాగే ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనగానే V4 గుర్తు రావాలి. పర్ఫెక్ట్ టెన్స్ అనగానే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ గుర్తు రావాలి. హ్యాజ్ ఆర్ హ్యావ్ ఏమో ప్రెసెంట్ టెన్స్ లో ఉంటే, హ్యాడ్ ఏమో పాస్ట్ టెన్స్ లో ఉంటే, హ్యావ్ ఏమో ఫ్యూచర్ టెన్స్ లో ఉంటది. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఫ్యూచర్. ఇక్కడ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రెండు ఉంటాయి కాబట్టి హ్యావ్ బీన్ ప్లస్ V4. ఓకే, ఐ షల్ హ్యావ్ ఈటెన్ an apple. I shall have been eating an apple. సో కానీ ఏంటంటే ఎక్కువగా మనం ఎక్కువగా ఈ స్ట్రక్చరే యూజ్ చేయాలి. ఈ స్ట్రక్చరే యూజ్ అవుతుందా? ఓకే, దట్ ఈస్ అబౌట్ ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ ఇంకో టేబుల్ చూపిస్తున్నాను చూడండి. వెరీ ఈజీ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. కనిపిస్తుందా? చూడండి, ప్రోగ్రెసివ్ అన్నా కంటిన్యూస్ అన్నా ఒకటే అమ్మా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రెసెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అలాగే సింపుల్ కంటిన్యూస్ టెన్స్ ఇది. ఓకే, ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఇలాగే ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. Same sense, perfect continuous tense, present perfect tense, present perfect continuous tense, past perfect continuous tense, future perfect continuous tense. సో ఇది స్ట్రక్చర్ చూస్తే అర్థమవుతుంది చూడండి. ఫస్ట్ ఏమో ఎస్ ఆర్ ఇయర్స్, ఇది ఓకే. సెకండ్ ఫార్మ్ కన్ఫ్యూజ్ అవుతున్నారా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ మూడు ఇందాక చూపించిన మూడు చూడండి, ఈ మూడుని ఒక టేబుల్ కింద వేయచ్చు, ట్రై చేయండి వేయడానికి. ఎలాగంటే ఇక్కడ ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని పెట్టి సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అలా పెట్టి ఫార్ములాస్ రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ టెన్సెస్. అసలు ఈ టెన్సులు నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల అది ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటారు చూడండి. టెన్సెస్ ఫార్మ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో టెన్సెస్ లేకుండా మనం, ఇంగ్లీష్ అనే కాదు ఏ లాంగ్వేజ్ లో అయినా టెన్సెస్ మనం మాట్లాడలేం. కానీ మనం మాట్లాడుతుంది ఏ టెన్స్ లో ఉంది అని మనం ఆలోచించకుండా మాట్లాడేస్తాం అనమాట. రోజు జరిగే కాన్వర్సేషన్ లో చూడండి, ఇందాక చెప్పాను కదా నేను స్కూల్కి వెళ్తున్నాను, దాంట్లో కూడా ఒక టెన్స్ ఉంది. ఓకే, కానీ అది టెన్స్ అని, ఆ టెన్స్ పేరు ఇదని మనకు తెలియదు అంతే. ఓకే, ద టెన్స్ విచ్ ఇస్ మోస్ట్ అప్రోప్రియేట్ టు ఎక్స్ప్రెస్ ద ఐడియా షుడ్ బి యూస్డ్, ఎల్స్ ద స్టేట్మెంట్ ఆర్ క్వశ్చన్ వుడ్ ఎక్స్ప్రెస్ సంథింగ్ ఆపోజిట్ టు వాట్ యు వాంటెడ్ టు స్టేట్ ఆర్ రైట్. మనం ఒక మాట, ఒక స్టేట్మెంట్ కానీ ఒక క్వశ్చన్ కానీ అడిగేటప్పుడు, చెప్పేటప్పుడు అది ఎలా ఉంది, ఏ టెన్స్ లో ఉంది, మనం చెప్పాను కదా రోజువారీ మాటల్లో ఏంటంటే మనం ఇది ఈ టెన్స్ లో మాట్లాడుతున్నాం, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లోనే మాట్లాడుతున్నాను నేను, లేదంటే ఇంకో టెన్స్ లో మాట్లాడుతున్నానని మనం ఐడెంటిఫై చెయ్యం. కానీ మనం మాట్లాడే ప్రతి మాట కూడా దాని వెనకాల ఒక టెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఎక్కువ చాలా మటుకి లాంగ్ లెగు అన్నవి మాత్రమే కొంత పాస్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తారు. బట్ ఎక్కువ యూజ్ చేసేది సింపుల్ ప్రెసెంట్ లోనే మనకి ఎక్కువ స్టోరీస్ అనేవి ఉంటాయి. ఓకే, అండ్ దెన్ కరెక్ట్ యూజ్ ఆఫ్ టెన్సెస్ విల్ ఇంప్లై ద యూజ్ ఆఫ్ కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఇప్పుడు మాట్లాడేటప్పుడు చెప్పాను కదా, కరెక్ట్ గా యూజ్ చేయలేదు అనుకోండి, అదే
అనుకుంటారు. మనం స్కూల్‌కి వెళ్ళిపోయాము అని అక్కడే ప్లేస్‌లో ఎదురుగుండా కనిపిస్తూ కూడా నేను స్కూల్‌కి వెళ్ళిపోయాను అని చెప్తే ఏమనుకుంటారు వాళ్ళు? వీళ్ళకి మాట్లాడటం రాదు, తెలుగు రాదనుకుంటారు కదా! మనం మాట్లాడే భాషలో కూడా మనకి ఎంత నాలెడ్జ్ ఉంది, మాట్లాడే తత్వాన్ని బట్టి కూడా మనం వర్బ్ ఫార్మ్స్ కరెక్ట్‌గా అలాగే రిటర్న్ ఫార్మ్ కూడా అంతే. ఫార్మ్ కూడా వర్బ్స్ అనేవి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేస్తూ ఉంటారనమాట. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ జరగాలి అంటే వర్బ్ ఫార్మ్స్ అన్ని కూడా మనం కరెక్ట్‌గా యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఆపోజిట్స్. ఆపోజిట్స్ అంటే ఏంటి? యాంటోనిమ్స్ అని కూడా అంటారు. మీరు ఆల్రెడీ ఫస్ట్ యాంటోనిమ్స్ యాంటోనిమ్స్ అన్న ఆపోజిట్ వర్డ్స్ అన్న ఓకే. సో ఆపోజిట్ వర్డ్స్ ని చెప్పాలి. ఆపోజిట్స్ ఇస్ డిఫరెంట్ వర్డ్స్ నేర్చుకోవడం వల్ల మనకి ఏం తెలుస్తుంది? రెండు థింగ్స్ గురించి, రెండు సైమల్టేనియస్ గా అంటే తెలియాలి. ఆ వర్డ్స్ యొక్క యూసేజ్ కూడా మనకి తెలియాలి. ఓకే. ఆ వర్డ్‌కి మీనింగ్ కూడా తెలియాలి. సో, దోస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాస్ వొకాబులరీ అన్నమాట. ఇప్పుడు మీకొక చూడండి, ఒక చిన్న ఏంటంటే ఇఫ్ యూ ఫాలో థాట్ యూ యూ కెన్ ఫెచ్ సంథింగ్. ఓకే. డిక్షనరీ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ దొరుకుతది. పాపులర్ ఉంటుంది. పాకెట్ డిక్షనరీ. ఓకే. అది దాంట్లో కొన్ని వర్డ్స్ రోజుకి ఒక 5 వర్డ్స్. ఆ 5 వర్డ్స్ యొక్క మీనింగ్, దాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, యూసేజ్ ఆఫ్ దట్ వర్డ్ నేర్చుకోగలిగితే మనం వి కెన్ ఇంప్రూవ్ అవర్ అండ్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అన్నమాట. గుడ్ మార్నింగ్ మేడం. విష్ణు ఏంటి ఇంత లేట్? ఇప్పుడు వచ్చావా విష్ణు? ఇంత లేట్ గా వచ్చావేంటి? వై విష్ణు? వై యూ కేమ్ లేట్? నేను ఈరోజు ఫస్టే అడిగాను నేను, విష్ణు లేడా, ఆన్సర్ చెప్పట్లేదు, ఆన్సర్ రావట్లేదు అని. ఓహో, నెట్వర్క్ ప్రాబ్లం. సో సారీ నాన్న. సో సారీ. నేను అయిపోయే ముందు ఒకసారి మళ్ళీ నేను స్లైడ్ పెడతాను, అప్పుడు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఓకే, నోట్స్ రాసుకో. అప్పుడు డౌట్స్ వస్తే రేపు అడుగు, నేను చెప్తాను. ఓకే విష్ణు? ఓకే. గబగబా స్క్రీన్ షాట్స్ తీసుకో, అప్పుడు నీకు నోట్స్ ప్రిపేర్ చేసుకో. అప్పుడు నీకు డౌట్స్ ఉంటే నేను రేపు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, రేపు అడుగు. ఓకే నాన్న. ఓకే దెన్ లెర్నింగ్ మీనింగ్స్. ఓకే, వొకాబులరీ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. రోజు డిక్షనరీ తీసుకొని ఒక 4-5 వర్డ్స్, ఏం లేదు, ఒక 10 మినిట్స్ యాక్టివిటీ అది. ఒక 10 మినిట్స్ మనం మన గురించి మనం ఫెచ్ చేయలేమా? మన గురించి మనం ఆలోచించాలి కదా! మన గురించి మనం ఒక 10 మినిట్స్ స్పెండ్ చేయలేమా బుక్స్‌తో? ఓకే, ఒక 5 వర్డ్స్, కొత్త వర్డ్స్, మనకు తెలియని వర్డ్స్ ఒక నోట్స్ పెట్టుకొని, ఆ నోట్స్‌లో 5 వర్డ్స్ రాసి అండ్ దాన్ని వాటి యొక్క మీనింగ్ అండ్ యూసేజ్ కూడా రాసుకుంటే మీకు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు గానీ ఆ వర్డ్స్‌ని ఓకే, సిట్యుయేషన్‌లో ఈ వర్డ్ యూజ్ చేయొచ్చు అని మీకు ఐడియా వస్తుందన్నమాట. సో, అట్లా మనం ఆ వర్డ్స్‌ని యూజ్ చేయొచ్చు. సో, అట్లా కూడా మనం వొకాబులరీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇట్ ఈస్ ద బేసిస్ ఫర్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ ఆల్ ద అదర్ స్కిల్స్. చూసారా? ఈ వొకాబులరీ మనం స్పెల్లింగ్స్ నేర్చుకోవడం వల్ల, అంటే మనకు కొన్ని వర్డ్స్ నేర్చుకోవడం వల్ల, కొత్త వర్డ్స్ నేర్చుకోవడం వల్ల మనకి ఎన్ని అదర్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయో చూడండి. రీడింగ్ కాంప్రహెన్షన్, చదవడం వస్తుంది. లిజనింగ్ కాంప్రహెన్షన్, వినడం వస్తుంది. స్పీకింగ్, మాట్లాడటం. రైటింగ్, రాయటం. అండ్ స్పెల్లింగ్ అండ్ ఈవెన్ ప్రొనౌన్సియేషన్. ప్రొనౌన్సియేషన్ అంటే తెలుసు కదా మీకు? ఒక వర్డ్‌ని ఎలా పలకాలనేది తెలుస్తుంది. స్పెల్లింగ్ తెలుస్తుంది. రాయడం తెలుస్తుంది.
చదవడం తెలుస్తుంది, వినడం కూడా తెలుస్తుంది. ఇన్ని స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. మనకి తెలియని కొత్త వర్డ్స్ నేర్చుకోవడం వల్ల ఇంత లాభం ఉంటుంది. సో అందుకని ఒక్క 10 మినిట్స్, రోజుకి ఒక 10 మినిట్స్ మీకు ఏదైనా సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు బోర్ కొట్టినప్పుడు ఒక్కసారి డిక్షనరీ రిఫర్ చేయండి. సో దాంట్లో 4 వర్డ్స్ తీయండి, రాయండి. వెరీ సింపుల్. ఒక 10 మినిట్స్ యాక్టివిటీ. ఓకే. అండ్ దెన్ లాస్ట్ పాయింట్, వొకాబులరీ ఈస్ ద మెయిన్ టూల్ ఫర్ ద స్టూడెంట్స్ ఇన్ దేర్ అటెంప్ట్ టు యూజ్ ఇంగ్లీష్ ఎఫెక్టివ్లీ. చూడండి, ఇప్పుడు ఈ పాయింట్ మీకు అర్థం కావాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే టీచర్ చెప్పింది వినేసి యాజ్ ఇట్ ఈస్ గా వెళ్ళి చదవకుండా ఎగ్జామ్ లో రాసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లానే చేసేదా చదువుకునేటప్పుడు టీచర్ చెప్పింది విన్నప్పుడు అర్థమైపోతుంది కదా, అర్థమైపోతుంది కదా, నేను రాసేస్తా అని చెప్పేసి వెళ్ళి ఎగ్జామ్ లో కాన్ఫిడెంట్ గా కూర్చొని రాసేస్తాం. రాసినప్పుడు ఏమవుతుంది, టీచర్ చెప్పేదేమో బయోలింగ్వల్, అంటే సగం ఇంగ్లీష్ సగం తెలుగు కలిపి చెప్తారు. బట్ మనకి అక్కడ ఎగ్జామ్ ఎలా రాయాలి ఉంటారా, మార్క్స్ పడతాయా? పడవు కదా. అప్పుడు ఎలా రాయాలి, దాంట్లో ఎగ్జామ్ ఎలా రాయాలి, ఇంగ్లీష్ లో రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్ లో రాయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ లో రాయాల్సినప్పుడు ఏమవుతుంది, మనకు కొన్ని వర్డ్స్ మనం ఏం చేస్తామో మర్చిపోతాం. కొన్ని వర్డ్స్ అనేవి మర్చిపోవడం జరుగుద్ది, లేదంటే ఏదో ఒకటి రాయిపోయి ఇంకోటి రాసిస్తాం. ఓకే, మనం మర్చిపోయి వేరే వేరేది రాసేస్తూ ఉంటాము. సో మనం ఇలా వల్ల ఏమవుతుంది అంటే మనం సొంతంగా రాసేటప్పుడు ఓకే, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఎగ్జామ్లో బాగా యూజ్ అయ్యేది ఏంటి అంటే పారాగ్రాఫ్ రైటింగ్. పారాగ్రాఫ్ రైటింగ్ అంటే ఏంటి, ఇప్పుడు అదే చెప్పాను కదా, సొంతంగా రాసేటప్పుడు ఏం చేస్తారు, సొంతంగా రాసేటప్పుడు ఏం చేస్తారు, పారాగ్రాఫ్ ఎలా రాస్తారు చూడండి, ఎలాగా ఏం చేస్తారో చూడండి. పారాగ్రాఫ్ ప్రొవైడ్ స్ట్రక్చర్ అండ్ ఫ్లో టు యువర్ టెక్స్ట్. దే అలౌ యూ టు మూవ్ ఫ్రమ్ వన్ థాట్ టు అనదర్. పారాగ్రాఫ్ ఎక్కడ డివైడ్ చేస్తారు, ఎలా డివైడ్ చేస్తారు, ఒక టాపిక్, ఒక దాని గురించి ఒక పాయింట్ మాట్లాడగానే ఇంకో పాయింట్ గురించి రాస్తాము. అలా ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ మారేటప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి, పారాగ్రాఫ్ అనేది కూడా మనం మార్చాలి. when you start a new paragraph you are telling your reader that the topic is over and you are moving on. సో పారాగ్రాఫ్ ఎండ్ అయిపోయింది అంటే అర్థం ఏంటి, ఇక్కడికి ఒక టాపిక్ అయిపోయింది, నెక్స్ట్ పాయింట్ నేను చెప్తున్నాను అని చెప్పి నెక్స్ట్ పారాగ్రాఫ్ కి మనం వెళ్తాం. సో వితౌట్ దిస్ స్ట్రక్చర్ యువర్ బ్రిలియంట్ ఐడియాస్ అండ్ యువర్ సౌండ్ ఆర్గ్యుమెంటేషన్ విల్ బి డిఫికల్ట్ టు ఫాలో. అలా ఈ స్ట్రక్చర్లో మనం ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది, ఈ స్ట్రక్చర్లో ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది, ఏమవుతుంది, చదివేవాడికి ఇంట్రెస్ట్ ఉండదు. మనం ఏదేదో రాసేసి ఏదో అంత పొడుగ్గా కనిపిస్తది. చూడటానికి ఎఫెక్టివ్‌గా ఉండదు. చదివేవాడికి ఎఫెక్టివ్‌గా ఉండదు. సో, ఇన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయన్నమాట. సో, పారాగ్రాఫ్ డివైడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక ట ఒక పాయింట్ అయిపోయిన తర్వాత ఇంకొక పాయింట్‌కి వెళ్ళేటప్పుడు మనం పారాగ్రాఫ్ డివిజన్ అనేది జరగాలి. ఓకే. స్టెప్స్ ఫర్ పారాగ్రాఫ్ రైటింగ్. స్టెప్ 1, అసలు మనం ఏం రాయాలనుకుంటున్నాం అనేది ఒకసారి అవుట్‌లైన్ రాసుకోవాలి. when writing a paragraph first write an outline of the paragraph and include అందులో అవుట్లైన్, అసలు దేని గురించి రాయాలనుకుంటున్నాము, ఏమేం పాయింట్స్ దాంట్లో కవర్ చేయాలి, ఇవన్నీ కూడా ఒకసారి అవుట్లైన్ జిస్ట్ కింద మనం రాసుకోవాలి. అండ్ రైట్ ద టాపిక్ ఆఫ్ ద సెంటెన్స్. రైట్ ఎ టాపిక్ సెంటెన్స్, టాపిక్ స్టార్ట్ చేయాలి. రైట్ సపోర్టింగ్ సెంటెన్సెస్, ఆ టాపిక్ని మనం చెప్పే పాయింట్ని మనమే సపోర్ట్ చేసుకోవాలి, బలపరుచుకోవాలి మనం మాట్లాడేదానికి. సో దానికి సపోర్ట్ చేసే సెంటెన్సెస్ ఏమైతే మనకి హెల్ప్ అవుతాయో ఆ సెంటెన్సెస్ ఎక్కడ ఉన్నాయో ఏంటనేది మనం స్ట్రక్చర్ కూడా రావాలి. నెక్స్ట్ వచ్చి రైట్ సపోర్టింగ్ సెంటెన్సెస్. నెక్స్ట్ రైట్ సపోర్టింగ్ సెంటెన్సెస్ ఫర్ ఈచ్ పాయింట్. ఒక్కొక్క పాయింట్ని మనం రాసిన ప్రతి పాయింట్కి మనమే
దాన్ని స్ట్రెంథన్ చేయాలి, సపోర్ట్ చేసుకోవాలి. సపోర్ట్ చేసుకునే విధంగా ఇది మంచిది అని చెప్తే ఒప్పుకోరు అక్కడ. ఇది ఎందుకు మంచిదైంది నీ దృష్టిలో అనేది మనం అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. అలా మనం ఒక్కొక్క పారాగ్రాఫ్‌ని మనం కన్క్లూడ్ చేసుకొని జాగ్రత్తగా పారాగ్రాఫ్ రైటింగ్ అనేది చేయాలి. ఓకే. నెక్స్ట్ స్లైడ్. హౌ టు రైట్ అ గుడ్ పారాగ్రాఫ్. ఓకే. రైటింగ్ ఫార్మాట్ ఎలా ఉండాలనేది. A paragraph can be defined as a group of sentences that discuss only one main idea. చూడండి, ఇప్పుడు చెప్పాను కదా కొన్ని సినిమాలు నిన్న మొన్న చెప్పాను. 'దశావతారం' మూవీ. అసలు ఏం చెప్తున్నాడో దేని గురించి ఏం అర్థం కాదు. నాకైతే ఏం అర్థం కాలేదు. ఓకే. సో, అలా ఏంటి అంటే మనం పారాగ్రాఫ్ చదివేటప్పుడు మనం ఏది చెప్పాలనుకుంటున్నాం అనేది అక్కడ స్పష్టంగా చదివేవాడికి తెలియాలి. ఓకే. పారాగ్రాఫ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్. పారాగ్రాఫ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తున్నారు? డెఫినిషన్ ఏంటి? యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. దట్ డిస్కస్ ఓన్లీ వన్ మెయిన్ ఐడియా. అది ప్రతి పాయింట్ కూడా ఫస్ట్ మనం మాట్లాడేది ఒక్క దాని గురించి అయి ఉండాలి. ఓకే. పారాగ్రాఫ్ మైట్ బి యాజ్ లాంగ్ యాజ్ 10 రిలేటెడ్ సెంటెన్సెస్. 10 సెంటెన్సెస్ కూడా దాంట్లో ఉండొచ్చు. ఓకే. ద క్వశ్చన్స్ ఇన్ యువర్ మైండ్ అబౌట్ పారాగ్రాఫ్ రైటింగ్. పారాగ్రాఫ్ రాసేటప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ మన మైండ్లోకి వస్తాయి? వాట్ ఆర్ ద స్టెప్స్ టు రైట్ ఎ పారాగ్రాఫ్? ఇది చెప్పేసాను కదా ఇప్పుడు. ఏ స్టెప్స్ తీసుకోవాలి పారాగ్రాఫ్ రాసేటప్పుడు అని. వాట్ ఈస్ ద పారాగ్రాఫ్ ఫార్మాట్? పారాగ్రాఫ్ ఫార్మాట్ ఏ ఫార్మాట్లో ఉండాలి? హౌ టు మేక్ ఏ పారాగ్రాఫ్ని కరెక్ట్గా ఎక్కడ డివైడ్ చేయాలి? హౌ టు మేక్ ఏ గుడ్ పారాగ్రాఫ్, మంచి పారాగ్రాఫ్, ఇది చాలా బాగుంది అనిపించుకునేలాగా ఎలా రాయాలి? హౌ టు రైట్ ఏ పారాగ్రాఫ్, అసలు ఎలా రాయాలి ప్రాపర్ పారాగ్రాఫ్? ఓకే. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ మనకి వచ్చేది. దానికి ఆన్సర్స్కి ఇక్కడ ఇచ్చిన పాయింట్స్లో ఉంటుంది చూడండి. ద టాపిక్ సెంటెన్స్ ఇస్ ద ఫస్ట్ సెంటెన్స్ ఇన్ ద పారాగ్రాఫ్. మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అదే ఫస్ట్ సెంటెన్స్ కింద ఉండాలి. ఓకే. ఇట్ ఓపెన్స్ ద పారాగ్రాఫ్. ద టాపిక్ సెంటెన్సెస్ స్టేట్స్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద పారాగ్రాఫ్. ఆ ఓపెనింగ్ సెంటెన్సే మనకి ఎలా ఉండాలి? అసలు ఆ టాపిక్ ఏంటనేది, ఆ మెయిన్ ఐడియా అనేది, మెయిన్ టాపిక్ థీమ్ అనేది వచ్చేయాలి. ఓకే. థీమ్ అంటే ఏంటి ఇక్కడ? సినిమా స్టోరీలో మీ ఫ్రెండ్ మీకంటే ముందు చూసేసారనుకోండి సినిమా. అప్పుడు ఏం చెప్తారు? అసలు స్టోరీ ఏంటి అని అడుగుతారు. స్టోరీ ఏంటంటే ఒక్క ముక్కలో చెప్పేయచ్చు స్టోరీ. ఓకే. సిఐడి అని, లేకపోతే ఏదో ఏదో ఒక పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ అని ఒక ముక్కలో చెప్పేసేదే థీమ్. ఓకే. అలా మనకి మెయిన్ ఐడియా అనేది ఫస్ట్ సెంటెన్స్ లోనే వచ్చేయాలి. దట్ ఈస్ ఇట్ షోస్ వాట్ ద హోల్ పారాగ్రాఫ్ ఈజ్ అబౌట్. చూడండి, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. అంటే ఏంటి? ఫస్ట్ లుక్ లోనే, ఫస్ట్ అపీరియన్స్ మనకు అర్థమైపోద్ది ఎదుటివాడు ఎలా ఉంటాడు అని. సో అలా ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ సెంటెన్సే చెప్పేస్తుంది మనం ఎంత ఎఫెక్టివ్ రైటరో, మనం ఎంత బాగా రాస్తామో, మనం అసలు దేని గురించి మాట్లాడుతున్నామో అనేది ఫస్ట్ సెంటెన్సే మనకి తెలిసిపోతుంది అనమాట. ఓకే. సపోర్టింగ్ సెంటెన్సెస్ ఆర్ యూజ్డ్ టు డెవలప్ ద టాపిక్ సెంటెన్సెస్. ఇన్ అదర్ వర్డ్స్, దే గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టాపిక్ సెంటెన్స్. సపోర్టింగ్ సెంటెన్స్ can give facts, statistics, details or example. ఇందాక చెప్పాను కదా, ఒక సెంటెన్స్ మనం చెప్పాము అంటే దాన్ని ఇప్పుడు చూడండి, అదే చెప్పాను కదా, ఒక మనిషి మంచివాడు అని చెప్పేదానికంటే దానికి మనం ఆ మంచివాడు అని చెప్పిన దానికి మనం సపోర్ట్ చేయాలి. ఎలా మంచోడు, ఏమేం చేస్తే మంచోడు అయ్యాడు అనేది కూడా మనం సపోర్ట్ చేస్తూ కొన్ని పాయింట్స్ మనం పారాగ్రాఫ్ గురించి. ఓకే. దిస్ ఇస్ ద లాస్ట్ స్లైడ్ ఐ థింక్ సో. సో చూద్దాం 3 parts. మా షెట్